హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'బిన్నీ టైమ్స్'. నా పేరు బిన్నీ. నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నాకు చాలామంది ఈ మధ్యన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో డీఎం చేస్తున్నారు. న్యూజిలాండ్‌లో మాకు జాబ్స్ కావాలి. నేను సో అండ్ సో కోర్స్ ఫినిష్ చేశాను. ఆ కోర్స్‌కి న్యూజిలాండ్‌లో జాబ్స్ ఉన్నాయా లేదా అని చాలామంది అడుగుతున్నారు. సో, ఈరోజు నేను మీకు న్యూజిలాండ్‌లో ఏ వెబ్‌సైట్స్‌లో వెళ్ళి మీరు జాబ్ ఫైండ్ ఔట్ చేసుకోవచ్చో చెప్పబోతున్నాను. సో there are 5 legit websites that I feel because ఇక్కడ ఉన్న మేము కూడా ఆ వెబ్‌సైట్స్‌లోనే వెళ్లి జాబ్స్ ఫైండ్ ఔట్ చేస్తూ ఉంటాము. సో ఆ 5 వెబ్‌సైట్స్ నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఓకే. ఫస్ట్ వెబ్‌సైట్ ఈస్ seek.co.nz. సో ఈ వెబ్‌సైట్‌లో మీరు సెర్చ్ ఫీల్డ్‌లోకి వెళ్లి మీరు ఏ జాబ్ ఫైండ్ ఔట్ చేస్తున్నారో దాని కీవర్డ్ పెట్టండి. వెదర్ డెవలపర్స్ ఆర్ ఫైనాన్స్, అకౌంటింగ్, ఐటీ అలా కీవర్డ్‌లో పెట్టి మీరు కేటగరీలో వెళ్ళి ఫుల్ టైమ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ బికాజ్ మీరు ఇండియా నుంచి అప్లై చేస్తున్నారు కాబట్టి సర్టెన్ ఎంప్లాయర్స్ మీకు ఇంటర్నేషనల్ అప్లికేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి సెపరేట్‌గా ఒక ఈమెయిల్ ఐడీ అదే జాబ్ డిస్క్రిప్షన్స్‌లో ఇస్తారు. డైరెక్ట్‌గా హెచ్ఆర్‌ని కాంటాక్ట్ చేసి మీరు మీ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చనమాట. అండ్ ద సెకండ్ వెబ్‌సైట్ ఈస్ ట్రేడ్‌మీ. సో ఈ వెబ్‌సైట్‌లో గూడా అంతే న్యూజిలాండ్‌లో ఉన్న జాబ్స్ అన్నీ కూడా అందులో అడ్వర్టైజ్ చేస్తారు. అండ్ ద థర్డ్ వెబ్‌సైట్ ఈస్ careers.gov.nz. సో ఈ వెబ్‌సైట్‌లో గవర్నమెంట్ ఇది సైట్ అనమాట. సో వాళ్ళే డైరెక్ట్‌గా జాబ్స్ కొన్ని అడ్వర్టైజ్ చేస్తారు. అందులో గూడా మీరు వెళ్లి అప్లై చేయొచ్చు. అండ్ దేర్ ఈస్ అన్ అదర్ ప్లాట్‌ఫార్మ్ కాల్డ్ జోరా. సో ఇందులో గూడా అడ్వర్టైజ్ చేస్తారు. అండ్ అదర్ వన్ ఈస్ ఇండీడ్. సో ఈ 5 వెబ్‌సైట్స్‌లో మీకు లెజిట్ జాబ్సే ఉంటాయి అందులో. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టే ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్, ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు అందరూ కూడా ఆ వెబ్‌సైట్సే చూస్తారు జాబ్స్ కోసం. సో మీరు ఇండియా నుంచి ఒక జాబ్ అప్లై చేస్తున్నారు. ఇక్కడ ఎంప్లాయర్ మీకు ఆ జాబ్ ఇవ్వాలి అంటే మీకు తగినంత ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి. అండ్ మేక్ ష్యూర్ మీ సీవీ అందరి సీవీలో కన్నా హైలైట్ అయ్యి ఉండాలి. అప్పుడే మీకు సీవీ వాళ్ళు పిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆల్సో ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సీజనల్ జాబ్. కొన్ని ఫ్యాక్టరీస్ అవ్వనివ్వండి, లేదంటే ఫార్మ్స్ అవ్వనివ్వండి. వీళ్ళు ఏంటంటే సీజనల్ జాబ్స్ ఆఫర్ చేస్తారనమాట. అంటే వాళ్ళకి ఇంత సర్టెన్ 5,000 లేబర్, 10,000 లేబర్ కావాల్సి అవసరం ఉంటుంది. సో ఆ టైంలో సీజనల్ జాబ్స్ అని పెడతారు. యూ ఆర్ లక్కీ ఇఫ్ యూ కెన్ గెట్ వన్ ఆఫ్ దట్ బికాస్ దానికి వాళ్ళు వీసా కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసి మిమ్మల్ని ఇక్కడికి ఒక 2 ఇయర్సో, 3 ఇయర్సో ఆ వీసా బేస్ మీద తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేసే ఆపర్చునిటీ కల్పిస్తారు. అండ్ న్యూజిలాండ్ సీవీ ఫార్మాట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. దానికి నేను ఇంకొక వీడియో చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై